తూప్రాన్ పట్టణంలోని ముద్రాలపల్లి చౌరస్తా దగ్గర ఒక హత్య కేసు రిపోర్ట్ చేయడం జరిగింది. అయితే వివరాల్లోకి వెళ్తే అశోక్ మరియు శివకాళి అని చెప్పేసి మధ్యప్రదేశ్ నుంచి వచ్చి ఇక్కడ గత 4 నెలల నుంచి ఇక్కడ ఒక ఇల్లు కిరాయి తీసుకొని ఇక్కడ జీవనం సాగిస్తున్నారు. అయితే ఈ అశోక్ అనే వ్యక్తి ఏం పనిచేయడు. వాళ్ళ భార్య శివకాళి రోజు లేబర్ పని, కూలి పని అవి చేస్తూ కొన్ని డబ్బులు సంపాదిస్తుంది. వచ్చిన దాంతో ఆమె కూడా కొంచెం తాగుడుకు బానిస అయిపోయి ఆమె రోజు వచ్చిన డబ్బులతో ఆమె తాగి జలసాలు చేస్తుంది. ఆమె దగ్గర నుంచి డబ్బులు తీసుకొని ఈయన కూడా ఒక రోజు తాగి జలసాలు చేస్తున్నాడు. ఆ వచ్చిన డబ్బులు తనకేమని చెప్పేసి గత 2 నెలల నుంచి గొడవ పడుతున్నట్టుగా స్థానికులు మాకు చెప్తున్నారు. అయితే నిన్న సాయంత్రం కూడా ఆమె పనిచేసి వచ్చిన తర్వాత ఆమె కొంచెం తాగి వచ్చింది. నాకు డబ్బులు ఇవ్వమని చెప్పేసి నేను అడిగితే డబ్బులు ఇవ్వని చెప్పేసి గొడవ పడ్డారు. తర్వాత అదే కోపంతో ఇక్కడ పొయ్యిలో ఉన్నటువంటి కట్టె తీసుకొని తను వాళ్ళ భార్యను హెడ్ మీద ప్లస్ కాళ్ళ మీద చేతుల మీద ఉండడంతో ఫ్రాక్చర్లు అయినాయి. ఆమె స్పాట్లోనే చనిపోవడం జరిగింది. ఈరోజు మార్నింగ్ మళ్ళీ ఆయననే ఇక్కడ చనిపోయిందని చెప్పేసి మళ్ళీ అమాయకంగా నటిస్తూ చుట్టుపక్కల వాళ్ళు చెప్పడంతో అనుమానం వచ్చి మాకు సమాచారం ఇచ్చారు. వచ్చి చూడగా ఇది హత్య కేసుగా మాకు క్లియర్గా కనిపిస్తుంది. కావున అతన్ని రిమాండ్ చేసి జైలు తరలించారు.